ఒరాకిల్ ఎస్క్యూఎల్ దగ్గర దగ్గర అన్న రికార్డింగ్ ఉందన్న. ఉందిలే చేస్తాము. ఓకే ఓకే, ఒరాకిల్ ఎస్క్యూఎల్ అరౌండ్ 1 month పడుతుంది. సో పిఎల్ఎస్క్యూఎల్ కూడా దగ్గర దగ్గర 1 month పడుతుంది. ఒక 16 to 20 క్లాసెస్ జరుగుతాయి, 17-18 క్లాసెస్ జరుగుతాయి ఒక్కొక్కటి. ఓకే, 1 month అట్లా ఒక 20 క్లాసెస్ లోపలే అయిపోతుంది రెండు. సో మనం డెవలపర్స్ మనం. ఓకే, సో ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ చాలా ఉంటాయి అన్నమాట. ఒరాకిల్ ఎస్క్యూఎల్ అని, సైబేస్ ఎస్క్యూఎల్, DB2, MySQL, వీరంతా డేటాబేస్ మెయింటైన్ చేస్తాం. మనం డేటాబేస్ని మెయింటైన్ చేస్తాం ఫస్ట్. సో అవి గుర్తుపెట్టుకోవాలి. డేటాబేస్ అంటే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం. సో ఏదైనా ఒక బిజినెస్ ఉన్నిందనుకో, బిజినెస్ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ డేటా ప్రతి డీటెయిల్ మనం మెయింటైన్ చేయాలి. సో ఐటమ్ అనుకో, ఏదైనా షాప్ ఉంది, చిన్న షాప్ అయితే ఏ ఐటమ్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారో, ఎంత క్వాంటిటీ ఉంది వాళ్ళ దగ్గర అవైలబిలిటీ, ఓకేనా, ఏ డేట్లో ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. సో అది మనం మెయింటైన్ చేస్తాం. ఎలా అంటే స్టోర్ చేయడము, ఫెచ్ చేయడం, అదే చూసుకోవడం, ఇలాంటివన్నీ మనం చేస్తాం. సో మనం ఒకటే కాదు, వీళ్ళంతా అదే పని చేస్తారు. అందులో ఒరాకిల్ ఒకటి. సో ఎస్క్యూఎల్ చాలా కంపెనీస్ ఉన్నాయి, ఒరాకిల్ అని మల్టిపుల్ కంపెనీస్. సో అందులో మనది ఒకటి ఒరాకిల్. సో ఇవి బేసిక్గా 2 ఎడిషన్స్ ఉంటాయి. ఒరాకిల్ ఎడిషన్స్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్స్. ఓకేనా, ఇవి 2 types ఉంటాయి. ఒకటి ఎక్స్ప్రెస్ ఎడిషన్ అనేసి, సెకండ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఎక్స్ప్రెస్ ఎడిషన్ అంటే మనం ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇందులో ఏం మనం పే చేయాల్సిన పని లేదు. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటే మనం ఆఫీసులో యూజ్ చేస్తూ ఉంటారు వీటిని. వీళ్ళు కొంచెం డబ్బులు కట్టి వాళ్ళు సాఫ్ట్వేర్ ఒరాకిల్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఆఫీస్లో ఉండేది. ఇంకేనా నేను ఇన్స్టాల్ చేయిస్తాను ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళందరికీ. లేదంటే గూగుల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఒరాకిల్ సైట్కి వెళ్ళి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ని. సో వర్షన్స్ అంటే ఏంటంటే, సో అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది ఇక్కడ సాఫ్ట్వేర్. సో 10G, 11G, 12C. సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నది 11G. దీంట్లో నేను ఇన్స్టాల్ చేసి పెట్టుకునేది 11G. సో ఇప్పటికీ మా ఆఫీస్లో 11Gనే వాడుతున్నారు. ఇప్పుడు 21C ఉంది మార్కెట్లో. ఓకేనా, 21C ఉన్నా కూడా 11G. ప్రతిసారి మనం అప్గ్రేడ్ చేసుకున్న, అదే కొత్త వర్షన్ వచ్చిన ప్రతిసారి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోరు, అంటే మైగ్రేట్ చేసుకోరు వాళ్ళు డేటాని. సో ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడే మూవ్ అవుతారు, అప్పటిదాకా ఓల్డ్. సో 11G నేను వాడుతున్నాను ఆఫీస్లో. ఇప్పుడు ప్రాక్టీస్ కూడా ఇదే 11G. సో ఇక్కడ G ఉంది. G అంటే ఏంది, C అంటే ఏంది. G అంటే గ్రిడ్ అంటే ఏంటంటే రోస్ అండ్ కాలమ్స్ అని అంటే గ్రిడ్. ఓకే, క్లౌడ్ అంటే ఏంది, సరే క్లౌడ్ అంటే తర్వాత చూసుకోండి. C అంటే క్లౌడ్ అంటే ఏంటంటే, సో మల్టిపుల్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తాను అనమాట. సో క్లౌడ్ టెక్నాలజీస్కి. సో ఆ విధంగా ఓకే, ఏం చెప్పినాము. సో ఇది సాఫ్ట్వేర్. సో ఈ అన్ని కంపెనీలు డేటాబేస్ మెయింటైన్ చేస్తారు కదా, సింటాక్సెస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఒక టెక్నాలజీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నేర్చుకుంటే మిగతావన్నీ కొంచెం అర్థమవుతాయి అన్నమాట. ఓకేనా, సింటాక్సెస్ డిఫరెన్స్ ఉంటాయి అంతే. సో ఒరాకిల్ ఫాలోస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, RDBMSని ఫాలో అవుతుంది. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే, సో డేటాని మల్టిపుల్ టేబుల్స్కి డివైడ్ చేస్తారు. ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క రిలేషన్ ఉంటుంది అంట. ఒక టేబుల్ ఇంకో టేబుల్ డిపెండెన్సీ ఉంటుంది. సో రిలేషన్ మనం ఈజీగా రాబట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో యూనివర్సిటీస్ ఉంటాయి, మల్టిపుల్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఒక్కొక్క యూనివర్సిటీలో మల్టిపుల్ కాలేజెస్ ఉంటాయి. సో అప్పుడు యూనివర్సిటీకి కాలేజ్కి రిలేషన్ ఉంటుంది. ఏదో కాలం రిలేషన్ అంటే ఒక కాలము దానికి దీనికి యూనిక్గా అంటే సేమ్ ఉంటుంది అనమాట. సో ఆ కాలం బట్టి మనం రెండిట్లో ఈ కాలేజ్ ఏ యూనివర్సిటీకి సంబంధించినది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఒక కాలేజీలో మళ్ళీ బ్రాంచెస్ ఉంటాయి. ఓకేనా, ఆ బ్రాంచ్ ఏ కాలేజీలో ఉంది, ఓకే, అట్లా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో దాన్ని రిలేషనల్ డేటాబేస్ అంటారు. ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి రిలేషన్ ఉంటుంది ఇక్కడ. సో దాన్ని బట్టి సో
వాట్ ఈస్ డేటా అంటే పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా ఒక్కొక్క నేము, ఏజ్, దీన్ని డేటా అంటారు. ఒక ఇన్ఫర్మేషన్, పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని డేటా అంటారు. డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ రిలేటివ్ ఇన్ఫర్మేషన్ యూజ్డ్ టు కాల్ యాస్ డేటాబేస్. సో డేటాబేస్ అంటే సో మనకు చాలా డేటాబేసెస్ ఉంటాయి. స్టూడెంట్ డేటాబేసెస్ అని, ఇక్కడ కాలేజ్, ఎంటర్ప్రైజ్ డేటాబేస్, హాస్పిటాలిటీ డేటాబేస్. సో అవన్నీ రిలేటెడ్ టు సేమ్ అనమాట, రిలేటివ్ ఇన్ఫర్మేషన్. సో వాటిని ఏమంటారు అంటే డేటాబేస్. ఒక్కొక్క డేటాబేస్. సో మనం ఏం చేస్తాం, ఇన్ ఒరాకిల్ వీ యూజ్ టు మెయింటైన్ ఆర్ మేనేజ్ ఇన్ డేటాబేస్. మనం డేటాని మేనేజ్ చేస్తాం. సో ఏం చేస్తాం, డేటా స్టోరేజ్ అంటే ఏమంటే ఇన్సర్ట్ చేస్తాం డేటాని. ఇన్సర్ట్, లోడ్ కూడా చేయొచ్చు. లోడ్ చేసినా కూడా ఇన్సర్ట్ అవుతుంది. డేటాని స్టోరేజ్ చేస్తాము. మాడిఫికేషన్ ఏదైనా ఉంటే మాడిఫికేషన్ చేస్తాము. సో డేటాని ఫెచ్ అంటే చూసుకోవడం. సో ఈ ఎంటైర్ మనం చేసే వర్క్ మొత్తం ఇలానే ఉంటుంది, ఇదే ఉంటుంది. బట్ లాజిక్స్ డిఫరెంట్ ఉంటాయి అంతే. సో డేటాని ఎలా స్టోర్ చేస్తాము, ఎలా మాడిఫై చేసి ఎలా స్టోర్ చేస్తాము, ఫెచ్ చూసుకోవడం ఎలా ఉంటుంది. సో ఇంతే ఉంటుంది మొత్తం, ఇంతకుమించి ఏముండదు. కానీ దాంట్లో మల్టిపుల్ వేస్ అనమాట. ఓకేనా. స్టోరేజ్ అంటే బిఫోర్ మాడిఫై. ఇప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఇన్సర్ట్ చేయాలి. సో అది కొంచెం వేరే ప్రోగ్రామ్ అన్నట్టు. ఎండ్ ఇదే, స్టోర్ చేయాలి డేటాని, ఏదైనా మాడిఫై చేసి స్టోర్ చేయాలి ఇంతే. సో టేబుల్ డేటా ఎలా ఉంటుందంటే ఈ విధంగా రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే గ్రిడ్. ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్. ఇందులో అట్రిబ్యూట్ అంటారు. అట్రిబ్యూట్ అంటే ఏంటంటే కాలం నేమ్ అట్రిబ్యూట్ అంటారు. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఒక టేబుల్ ఉంది. టేబుల్ ఎలా ఉంటుందంటే రోస్ అండ్ కాలమ్స్లో స్టోర్ అవుతుంది. సో డేటా ఇలా రోస్ అండ్ కాలమ్స్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఒక కాలం ఉంది కదా, ఒక కాలం, దీన్ని ఒక అట్రిబ్యూట్ అంటారు. ఎప్పుడన్నా అట్రిబ్యూట్ అంటే ఏమంటే కాలం, ఈఎంపీ నంబర్ ఒక అట్రిబ్యూట్, ఈ నేమ్ ఒక అట్రిబ్యూట్, జాబ్ అనేది ఒక అట్రిబ్యూట్, ఎంజీఆర్ అనేది ఒక అట్రిబ్యూట్. అంటే కాలంని అట్రిబ్యూట్ అంటాం, టర్మినాలజీ. ఓకేనా. అట్రిబ్యూట్ అంటే ఏమంటే కాలం అని, ఒక కాలం అని. సో కొన్ని టేబుల్స్ ఏమవుతాయంటే, సో ఇప్పుడు మెయిన్ కాలమ్స్ ఇవన్నీ అనుకున్నాం. సో ఒక్కొక్క కాలంలో ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి. సో ఎంప్లాయీ నంబర్ వాల్యూనే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఈ నేమ్లో ఎంప్లాయీ నేమే ఉంటుంది, శాలరీలో శాలరీనే ఉంటుంది. సో దీంతో పాటు కొన్ని టేబుల్లో ఎక్స్ట్రా అట్రిబ్యూట్ 1, అట్రిబ్యూట్ 2, అట్రిబ్యూట్ 3 అలా స్టోర్ చేసి పెట్టేస్తారు. అంటే ఫస్టే క్రియేట్ చేసి పెట్టేస్తారు వాటిని ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఏదన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలా, స్టోర్ చేయాలా, అప్పుడు దాంట్లో ఇన్సర్ట్ చేసుకుంటారు. నేమ్ అట్రిబ్యూట్ 1 అని పెడతారు. అట్రిబ్యూట్ అంటే ఏమంటే కాలం అని. ఓకే. తర్వాత టప్పల్ అంటే ఏంటంటే రో. సో ఇదొక టప్పల్ అంటే రో. సో ఇదొక టప్పల్. సో ఇదొక టప్పల్ అంటే రోని టప్పల్ అంటాం. ఫీల్డ్ అంటే ఒక వాల్యూ, ఇదొక ఫీల్డ్. సో ఇది ఒక ఫీల్డ్, ఈ ఫీల్డ్. సో ఒక్కొక్క వాల్యూని ఒక ఫీల్డ్ అంటాం. ఎక్కడ క్లిక్ చేసే ఒకటి ఇప్పుడు జోన్స్ అనేది ఒక ఫీల్డ్, మేనేజర్ అనేది ఒక ఫీల్డ్. సో దీన్ని అట్రిబ్యూట్ అంటాము కాలం వైజ్ని. రో వైజ్ ఉండేదాన్ని టపుల్ అంటాము. సో ఒక్కొక్క వాల్యూని ఫీల్డ్ అంటాం. సో ఇలా మనం ఐడెంటిఫై చేసుకుంటాం. సో ఒక టేబుల్లో డేటా మెయింటైన్ చేయాలంటే సో కాలం నేమ్స్ మనం ముందే అనలైజ్ చేసుకోవాలి. ఈ టేబుల్లో ఏం డేటా మనం స్టోర్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ టేబుల్ ఉంది. ఓకే. ఐటమ్, మన షాప్కి ఐటమ్ అనేది స్టోర్ చేయాలి. ఏ ఐటమ్ సేల్ చేస్తున్నాం అన్నది స్టోర్ చేయాలి. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఐటమ్ ఐటమ్ నేమ్ ఏంది. సో దాని తర్వాత క్వాంటిటీ ఎంత ఉన్నాయి మన షాప్లో కదా, క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, కాస్ట్ ఎంత, దాని ఏదైనా ఎక్స్పైరీ డేట్ ఉంటే ఎక్స్పైరీ డేట్. సో ఇలా నాకు 4 కాలమ్స్ కావాలి. ఇలా అనలైజ్ చేసుకోవాలి. 4 కాదు, మల్టిపుల్ ఉంటాయి. సో ఫస్ట్ ఇది ఇనిషియల్ కాబట్టి, సో ఇది బేసిక్ రిక్వైర్మెంట్ అనమాట. సో ఈ ఒక టేబుల్ నేను క్రియేట్ చేయాలనుకున్నాను ఐటమ్ టేబుల్లో, అందులో ఈ 4 కాలమ్స్ కావాలి అనేది ముందే మనం అనలైజ్ చేసి పెట్టుకోవాలి. లేదు రిక్వైర్మెంట్ వచ్చింది వాళ్ళే చెప్తారు. ఫంక్షనల్ డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్.
సో అందులో రాసి పెట్టుంటారు అనమాట. సో దీస్ మెనీ కాలమ్స్ వీ నీడెడ్. సో దీంతో పాటు ఐటమ్ నేమ్లో ఏం స్టోర్ చేయబోతున్నాం, క్వాంటిటీలో ఏం స్టోర్ చేస్తాం, కాస్ట్లో ఏం స్టోర్ చేస్తాం, ఎక్స్పైరీ డేట్లో ఏం స్టోర్ చేస్తాం. సో ఇది డేటా టైప్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనం ఎంప్లాయీ నెంబర్లో ఓన్లీ నంబర్సే ఉంటాయి. సో ఎంప్లాయీ నెంబర్లో నంబర్స్, నేమ్లో క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ క్యారెక్టర్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక డేట్ ఉంది. సో ఇక్కడ డిఫరెంట్ అనమాట. ఇది నంబర్స్, ఇది క్యారెక్టర్స్, ఇది డేట్. సో బేసిక్గా ఇవి డిఫరెంట్ అనమాట. ఇది నంబర్ కాలంలో మనం క్యారెక్టర్స్ ఎంటర్ చేయకూడదు. ఇవి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా శాలరీ క్యాలిక్యులేట్ చేయాలి, ఎంత పే చేస్తున్నాం శాలరీ అంటే మనం ఏం చేస్తామంటే కొన్ని ఫంక్షన్స్ అప్లై చేస్తాం. ఇక్కడ ఫంక్షన్స్ అప్లై చేసినప్పుడు ఓన్లీ నంబర్స్ ఉన్నాయనుకో, ప్లస్ చేస్తే సరే ఎంత అయింది, 2 ప్లస్ చేస్తే 10,000 ప్లస్ 2850 12,850. అదే ఇక్కడ ఏదైనా ఏబిసి అలా ఉన్నింది అనుకో, క్యాలిక్యులేట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. సో కాబట్టి నంబర్ కాలమ్స్లోకి క్యారెక్టర్స్ అలో చేయకూడదు. సో డేట్ కూడా ఒకటే ఫార్మాట్ ఉండాలి. సో అలా డేటాబేస్ ఫార్మాట్ ఒకటే ఉంటుంది ఎప్పుడు ఇన్సర్ట్ చేసేదానికి. సో అది సిస్టమ్ కదా, సిస్టమ్ వేరే ఫార్మాట్ అలో చేసింది అనుకో, సో తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో అది క్యాలిక్యులేట్ చేసేదానికి యూజ్ అవ్వదు. ఇప్పుడు ఇలా ఉన్నింది 171181 ఉన్నింది. సో దీని ఇలానే 81 11 17 అనేసి ఉన్నింది అనుకో, వేరే డిఫరెంట్ ఫార్మాట్ ఉన్నింది. ఇలా ఉంది ఇది లేకుండా 11 17 81 17 అంటే ఓకే, 12 ఉంది. సో 12 11 81 అంటే ఇందులో డిఫరెంట్ వేస్లో అలౌ చేసింది అనుకో డేటాబేస్. ఇందులో ఏది మంత్ ఏది డేట్ ఎలా తెలుస్తుంది, ఏది మంత్ ఏది డేట్ అనేది తెలియదు. సో ఇక్కడ 2 సేమే ఉన్నాయి. మనం అనుకోవాలి ఈ 2 సేమ్ వాల్యూస్ అనుకుందాం. ఏది మంత్ ఏది డేట్ అనేది అర్థం కాదు. సో డేటాబేస్ ఎప్పుడు డేట్ ఒకటే ఫార్మాట్లో ఉండాలి. అలా అలో చేస్తేనే అది డేట్ అనేది అది ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా, రేపు క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఈ ఇయర్లో ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఇవన్నీ ఒకటే ఫార్మాట్లో ఉంటేనే అది రీడ్ చేయగలుగుతుంది ఆ డేటాని. సో డేట్ ఎప్పుడు ఫిక్స్డ్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఎలా ఉంటుందో తర్వాత చూద్దాము. సో నంబర్ ఒక డేటా టైప్, క్యారెక్టర్స్ అన్నది ఒక డేటా టైప్, డేట్ అన్నది ఒక డేటా టైప్. ఇవి ప్రైమరీ మనం చూసేది. సో వీటిని స్కేలార్ డేటా టైప్స్ అని ఉంటారు. సో స్కేలార్ అంటే చెప్పలేదు. ఓకేనా, ఇక్కడ అనలైజ్ చేస్తే ఇక్కడ స్కూల్ ఒకటి క్రియేట్ చేయాలంటే స్కూల్లో ఏ కాలమ్స్ ఉంటాయి, క్లాస్ రూమ్, క్లాస్ టీచర్, హెచ్ఓడి, కౌంట్, డేట్ ఆఫ్ జాయిన్ ఆఫ్ క్లాస్ టీచర్, ఏదో సంథింగ్ ఇన్ఫర్మేషన్ అలా స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఇప్పుడు క్లాస్లో ఏమంటే ఓన్లీ నంబర్సే అలో చేయాలి, క్లాస్ రూమ్లో కూడా ఓన్లీ నంబర్సే. సో క్లాస్ టీచర్ క్యారెక్టర్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో హెచ్ఓడి ఇక్కడ క్యారెక్టర్స్, సో కౌంట్ అనేది నంబర్. సో ఇలా మనం ముందే అనలైజ్ చేసుకోవాలన్నమాట ఈ డేటా, ఈ కైండ్ ఆఫ్ డేటా. సో మనకు కొన్ని లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. అవి ఏమంటే నంబర్, క్యార్, డేట్, వేర్ క్యార్ 2 అనేసి ఉంటాయి కింద. సో నంబర్ ఏమంటే దీనిలో 0 to 9 ఓన్లీ నంబర్సే. ఇట్ వోంట్ అలో క్యారెక్టర్స్. ఒక కాలం నేను నంబర్గా క్రియేట్ చేసినానంటే అది ఓన్లీ నంబర్సే అలో చేస్తుంది, క్యారెక్టర్స్ ఏది అలో చేయదు. సో ఎలా అంటే క్లాస్ నంబర్ అంటే ఇప్పుడు క్లాస్ అనే కాలంలో ఓన్లీ నంబర్సే ఉంటాయి. తర్వాత క్లాస్ టీచర్ అంటే ఇది క్యారెక్టర్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ అలో క్యారెక్టర్స్ A to Z అలో చేస్తుంది, అప్పర్ కేస్ A to Z అలో చేస్తుంది, 0 to 9 అలో చేస్తుంది, సమ్ స్పెషల్ క్యారెక్టర్ అలో చేస్తుంది. మన డేట్ ఫార్మాట్లో ఇచ్చినా కూడా అది అలో చేస్తుంది. క్యారెక్టర్ ఇట్ విల్ అలో ఎనీ కైండ్ ఆఫ్ డేటా. క్యారెక్టర్ ఏం చేస్తుంది అంటే సో అన్నింటినీ ఒక క్యారెక్టరే, ప్రతి వాల్యూ కీబోర్డ్లో ఉన్న ప్రతి ఒక్కటి ఒక క్యారెక్టరే దానికి. సో క్యారెక్టర్ అన్నీ అలో చేస్తుంది. సో ఎలా అలో చేస్తుంది, ABCD 1 2 3. సో ఇలా ఓన్లీ 1 2 3 ఇచ్చినా కూడా తీసేసుకుంటుంది. ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ డేటా టైప్ ఇలాలో నంబర్స్ ఆల్సో, ఇది నంబర్స్ కూడా అలో చేస్తుంది. క్యారెక్టర్ డేటా ఆల్వేస్ కేస్ సెన్సిటివ్. అంటే కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే
అప్పర్ కేసు, లోయర్ కేసు బోత్ ఆర్ డిఫరెంట్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే అప్పర్ కేసు క్యారెక్టర్ అండ్ లోయర్ కేసు క్యారెక్టర్ ఆర్ డిఫరెంట్ అంటే రవి నాట్ ఈక్వల్ టు ఏ ఒక్క క్యారెక్టర్ మిస్ మ్యాచ్ అయినా సరే అది నాట్ ఈక్వల్ టు మనం ఎలా యూజ్ చేస్తామంటే నాట్ ఈక్వల్ టు ఇలా యూజ్ చేస్తామంట. రవి నాట్ ఈక్వల్ టు రవి, ఓకేనా. ఈ రవి డిఫరెంట్, అది మళ్ళీ నాట్ ఈక్వల్ టు ఒక రవి. అన్నీ డిఫరెంట్ అనమాట. ఈ రవి డిఫరెంట్, ఇది రవి డిఫరెంట్, ఇది డిఫరెంట్ అనమాట. ఎందుకంటే డేటా మాత్రమే కేస్ సెన్సిటివ్. అంటే ఏంటంటే సో మన డేటా అంటే ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ డేటా అంటాం. కాలం నేమ్స్ కాదు, టేబుల్ నేమ్స్ కాదు, అవన్నీ కేస్ సెన్సిటివ్ కాదు. ఓన్లీ డేటా మాత్రమే కేస్ సెన్సిటివ్. సో ఎగ్జాంపుల్ నా దగ్గర సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ కొట్టినా ఇక్కడ కింగ్ అనేది ఉన్నాడు అన్నమాట. కింగ్ ఎక్కడున్నాడు? వాడు ఈ నేమ్లో ఉన్నాడు. వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు కింగ్ ఉన్నాడు కదా. నార్మల్గా కింగ్ ఉన్నాడు అనేసి నేను ఇలా సెర్చ్ చేసినా అనుకో లోయర్ కేసులో, ఇక్కడ లేడు, కింగ్ అనేవాడు లేడు. ఎందుకు లేడు అంటే కేస్ సెన్సిటివ్. సో అప్పర్ కేసులో సెర్చ్ చేస్తే ఉంటాడు కింగ్. ఒక కేస్ సెన్సిటివ్ అంటే ఇది ఇప్పటివరకు తెలుసుకుంటే చాలు. అది ఎలా ఫిల్టర్ చేస్తుంది అవన్నీ నెక్స్ట్ చెప్తాను, ఓకేనా. సో సెకండ్ది డేట్ బిలాలో ఇన్ వన్ ఫార్మాట్ ఎలా అలా చేస్తుంది. ఇన్పుట్ ఫార్మాట్ మనం 2023 ఇలా ఇవ్వాలి. సో ఇలా ఇవ్వాలి. మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇలా ఇవ్వాలి. 11 సెప్టెంబర్ 2023 అంటే ఇలా ఇవ్వాలి. 11 SCP 2023 అనేసి ఇవ్వాలి. ఎవరు ఏ డేట్ ఇచ్చినా సరే ఈ ఫార్మాట్లోనే ఇవ్వాలి. January 1, 25 అనుకుందాం. ఇలా ఇవ్వాలి. JN 2025 ఇలా ఇవ్వాలి. ఇదే ఫార్మాట్లో ఇవ్వాలి, ఇన్పుట్ ఫార్మాట్. సో దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు తర్వాత సింగిల్ కోర్స్లో పెట్టాలన్న సంగతి తర్వాత చెప్తారు. సో ఫార్మాట్ ఇలానే ఉండాలి. డేట్కి ఒకటే ఫార్మాట్ ఉంటుంది, ఇలానే ఉంటుంది. ఇన్పుట్ ఫార్మాట్ వేరు ఉంటుంది, అది డిస్ప్లే చేసే ఫార్మాట్ వేరే ఉంటుంది. డిస్ప్లే చేసేటప్పుడు ఇలా డిస్ప్లే చేస్తుంది. సో ఒక్కొక్క డేటాబేస్ వాళ్ళు NLS డేట్ ఫార్మాట్ సెట్ చేసుకుంటారు. సో వాళ్ళు ఇదే ఫార్మాట్లో అవుట్పుట్ రావాలా అన్నది ఉంటుంది. ఈ డేటాబేస్కి ఇలా సెట్ చేసి పెట్టినారు కాబట్టి ఈ ఫార్మాట్లోనే వస్తుంది. ఓకే. సో ఇలా ఉన్నింది అనుకో డేట్ 11/10/11 ఇలా ఉన్నింది అనుకో. సో ఇది ఇందులో ఏది డేట్, ఏది ఇయర్, మంత్ ఏది డిఫరెంట్ అది అలో చేసింది అనుకో. మరి ఎలా ఇచ్చినా సరే అది తీసేసుకునేది అనుకుందాం. అప్పుడు ఇది ఏమన్నా సరే ఐడెంటిఫై చేయాలి రేపు ఫ్యూచర్లో, ఓకేనా. అర్థం అవ్వదు. ఏ ఫార్మాట్ అంటే ఆ ఫార్మాట్లో మనం ఇచ్చినామంటే అది అలో చేస్తే ఎర్రర్. నెక్స్ట్ మనం ఐడెంటిఫై చేయలేము. 23 అయినా అయ్యిండొచ్చు డేట్, 11 అన్నా అయ్యిండొచ్చు, 10 అన్నా అయ్యిండొచ్చు. సో మంత్ అయితే ఈ రెంట్లో ఒకటి ఉంటుంది, 10 or 11. ఎందుకంటే 3rd మంత్ ఉండదు కాబట్టి ఉండొచ్చు. సో బట్ ఇయర్ మూడిట్లో ఏదన్నా ఉండొచ్చు, ఓకేనా. ఎలా పడితే అలా తీసుకుంటే ఇది ప్రాబ్లం. కాబట్టి డేట్ ఎప్పుడు ఒకటే ఫార్మాట్లో ఉండాలి. ఐడెంటిఫై చేసేదానికి ఇయర్ ఏది, మంత్ ఏది, డేట్ ఏది ఐడెంటిఫై చేసేదానికి ఫిక్స్డ్ ఫార్మాట్లో ఉండాలి డేట్. మనం ఇచ్చినా సరే అది ఎర్రర్ ఇస్తుంది, తీసుకోదు. సో కేస్ సెన్సిటివ్ అంటే కూడా నవీన్ ఇవన్నీ ఆల్ ఆర్ డిఫరెంట్. అది కేస్ సెన్సిటివ్ అంటే ఇవన్నీ దాని గురించి. సో యాక్చువల్ డేటా టైప్స్ వీటిని ఏమంటారు, ఇవి ఏమంటారంటే ఇందాక స్కేలార్ డేటా టైప్ అంటారు. స్కేలార్ డేటా టైప్స్ ఈ స్కేలార్ డేటా టైప్స్ ఏమంటే ఇప్పుడు క్యార్ ఒకటి, వేర్ క్యార్ 2, నంబర్, డేట్ ఇవి ఉన్నాయన్నమాట. ఇవి మెయిన్ మనం యూజ్ చేసేటివి, చాలా రెగ్యులర్గా వాడే డేటా టైప్స్ ఇవన్నీ.
స్కేలార్ డేటా టైప్స్. క్యార్ అంటే ఏం చేస్తుంది అంటే క్యార్ ఆఫ్, సో క్యార్కి క్యార్కి మనం సైజ్ ఇవ్వాలి, మ్యాక్సిమం సైజు. ఆ కాలంలో మ్యాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని స్టోర్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు నేను కాలం ఇక్కడ ఇచ్చిన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, ఇక్కడ క్యారెక్టర్ అంటే ఈ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని యూజ్ చేయొచ్చు అంటే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి క్యారెక్టర్స్ 4 ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కటి 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ విధంగా మ్యాక్సిమం ఎన్ని క్యారెక్టర్స్ మేము స్టోర్ చేయబోతున్నాం అన్నది మెన్షన్ చేయాలి టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే. ఓకేనా? సో అదన్నీ నేను నోట్ రాస్తున్నాను ఇక్కడ. సో క్యారెక్టర్ ఆఫ్ మ్యాక్సిమం సైజ్. క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఇది ఫిక్స్డ్ లెంత్. క్యారెక్టర్ సెట్ డేటా టు బి స్టోర్. క్యారెక్టర్ సెట్ ఫిక్స్డ్ లెంత్ అంటే ఏంది, కింద వేరియబుల్ లెంత్ 2 చెప్పేటప్పుడు కంపేర్ చేస్తాను నేను. క్యారెక్టర్ ఏం చేస్తుంది అంటే క్యారెక్టర్ డేటాని అలో చేస్తుంది. ఇట్ విల్ అలో ఆల్ఫా న్యూమరిక్. ఆల్ఫా అంటే ఆల్ఫాబెట్స్, న్యూమరిక్ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ అలో చేస్తుంది. కీబోర్డ్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ మనకి ఇన్పుట్ ఇచ్చేది ప్రతి ఒక్కటి అది క్యాప్చర్ చేసుకుంటుంది, ఎంటర్ చేసుకుంటుంది క్యారెక్టర్. సో ఫిక్స్డ్ లెంత్ అంటే ఏంటంటే, సో ఎంప్లాయీ నేమ్ క్యారెక్టర్ ఆఫ్ 10 అనేది క్రియేట్ చేసినాను నేను. ఎంప్లాయీ నేమ్ క్యారెక్టర్ ఆఫ్ 10 అనే కాలం ఒకటి క్రియేట్ చేసినాను. ఇది ఏం చేస్తుంది అంటే, మనం దీని లెంత్ ఎంత, దీని సైజ్ ఎంత అంటే 10 బైట్స్. 10 బైట్స్ మనం ఏ నేమ్ ఎంటర్ చేసినా సరే అది 10 బైట్స్ తీసుకుంటుంది. ఓకేనా? స్టోరేజ్ ప్రాబ్లం. బ్లేక్ 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. నార్మల్గా 5 బైట్స్ అయితే సరిపోతుంది. బట్ క్యారెక్టర్ అని యూజ్ చేస్తే ఏమవుతుందంటే 10 బైట్స్ అనేసి 10 బైట్స్ తీసుకుంటుంది దానికోసం. సో హరి 4 బైట్స్ తీసుకోవాలా, బట్ ఈవెన్ అది 10 బైట్స్ తీసుకుంటాను. సో శ్రీ అనేది 3 బైట్సే, బట్ స్టిల్ అది 10 బైట్స్. ఇప్పుడు ఫిక్స్డ్ లెంత్ అంత అర్థమైందా? ఫిక్స్డ్ సైజ్ క్యారెక్టర్ సెట్. ఫిక్స్డ్ సైజ్ అంటే ఏమంటే, మనం ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ ఇచ్చినా సరే 10 బైట్సే తీసుకుంటుంది అది. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ కింగ్ అనేది 4 బైట్స్ తీసుకోవాలా, అది ఇంటర్నల్గా ఏం చేస్తుంది అంటే 10 బైట్స్ తీసుకుంటుంది. ఓకేనా? బ్లేక్ అనేది 5 బైట్స్ అయినా 10 బైట్స్ తీసేసుకుంటుంది. మనకు 10 పెట్టింటే 20 పెట్టింటే 20 తీసేసుకుంటుంది. సో కాబట్టి వేస్ట్ అవుతుంది అనమాట, మెమరీ వేస్ట్ అవుతుంది. సో అదే varchar 2 అనుకో, సో దానికి ఇది ఆల్టర్నేట్ అనమాట. ఇది varchar 2 ఇది కూడా ఆల్ఫా న్యూమరిక్ని అలో చేస్తుంది. అంటే ABCDని ఆల్ఫాబెట్స్ A to Z నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్. క్యారెక్టర్ ఏదైతే స్టోర్ చేస్తుందో ప్రతి ఒక్కటి varchar 2 కూడా స్టోర్ చేస్తుంది. varchar 2 అంటున్నాం, varchar 2. ఓకేనా? అన్నీ స్టోర్ చేస్తుంది. దీనికి కూడా మ్యాక్సిమం సైజ్ ఇవ్వాల్సిందే. సో ఇదేం చేస్తుంది అంటే వేరియబుల్ లెంత్. వేరియబుల్ లెంత్ అంటే ఏంటంటే చేంజ్ అవుతుంది అనమాట. సో బ్లేక్ యూజ్ చేసినాం అనుకో, బ్లేక్ ఇన్సర్ట్ చేసేటప్పుడు 5 బైట్సే తీసుకుంటుంది దాన్ని స్టోర్ చేసేదానికి. సో రిమైనింగ్ 5 బైట్స్ రిలీజ్ అవుతాయి. ఓకేనా? హరి అనేది 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది, 6 బైట్స్ రిలీజ్ చేస్తుంది. సో ఇట్లా శ్రీ అనేది 3 బైట్స్. ఇంతకుముందు ఏమైంది, క్యారెక్టర్ యూజ్ చేస్తే 10 బైట్స్ యూజ్ చేస్తుంది. సో ఒక క్యారెక్టర్ యూజ్ చేసినా ఇక్కడ 1 క్యారెక్టర్ తీసుకుంటుంది, రిమైనింగ్ 9 బైట్స్ రిలీజ్ చేసేస్తుంది. సో ఇది స్పేస్ బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏమంటే స్టోరేజ్ వేస్ట్ అయిపోతుంది, బైట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. మనకి ఎంత కావాలో అంత కాకుండా ఫిక్స్డ్ తీసుకునే దానివల్ల వేస్టేజ్ అనమాట. సో నార్మల్గా MFYN అంటే మేల్ ఫీమేల్, నో. సో ఇలాంటి ఫిక్స్డ్ ఏదైనా ఉన్నాయనుకో వాల్యూస్, అప్పుడు మనం క్యారెక్టర్ అనేది యూజ్ చేస్తాం, CH. సో ఓకే, క్యారెక్టర్ ఆఫ్ 2 అని అన్నావు కదా. నిన్న ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినాడు. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది నిన్న అడిగినారు ఎవరినో. సో varchar ఉంది, varchar 2కి డిఫరెన్స్ ఏంది అడిగినాడు. ఓకేనా? varchar ఇస్ ANSI స్టాండర్డ్, varchar 2 Oracle స్టాండర్డ్. సో మనకు ANSI అనేది ఒక యూనివర్సిటీ ఉంటుంది, వాళ్ళు ఫాలో అవుతున్నారు varchar అనేది. సో Oracleలో varchar 2 అని పెట్టినారు. సో 2 సేమే, డిఫరెన్స్ ఏమి ఉండదు. సో అదొకటి డిఫరెన్స్. వాళ్ళు ఆల్రెడీ వాడుతున్నారు, మనం ఇంకోటి వాడుతాం. మనం పెట్టినా కూడా అది నో ప్రాబ్లం, ఎర్రర్ ఏం రాదు, వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డేటా టైప్. ఈ 2 డేటా టైప్స్ అర్థమైన గౌతమ్, క్యార్ varchar 2 అర్థమైంది. ఓకే. సో నంబర్కి మ్యాక్సిమం సైజ్ ఇవ్వాల్సిన పని లేదు. సో ఈ స్క్వేర్ బ్రేస్ నేను పెట్టినానంటే స్క్వేర్ బ్రేసెస్ నాట్ మ్యాండేటరీ అని. ఓకేనా? స్క్వేర్ బ్రేసెస్ అంటే నాట్ మ్యాండేటరీ, మ్యాక్సిమం సైజ్ నాట్ మ్యాండేటరీ. ఓకేనా?
నంబర్ ఇచ్చినామంటే అది ఎంత కావాలంటే తీసేసుకుంటుంది, ఓన్లీ నంబర్. ఈ కాలంలో మనం నంబర్ అని పెట్టినామంటే ఇది వీళ్ళలో ఓన్లీ నంబర్స్. ఇది క్యారెక్టర్ని కానీ ఏ స్పెషల్ క్యారెక్టర్ని కానీ అలో చేయదు. సో నంబర్ మధ్యలో ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ పెట్టినామంటే అది క్యారెక్టర్ అయిపోతుంది. ఓకేనా, నంబర్ అంటే ఓన్లీ నంబర్. సో దీనివల్ల యూజ్ ఏమంటే మనం యావరేజ్ నంబర్స్, యావరేజ్ కనుక్కోవచ్చు ఫంక్షన్స్ యూజ్ చేసి. సమ్, మినిమం వాల్యూ ఏది, మ్యాక్సిమం వాల్యూ అన్ని అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్నీ యూజ్ చేయొచ్చు. అదే మనం దానిలో క్యారెక్టర్స్ కలిపినాం అనుకో అవ్వదు. సో కాబట్టి నంబర్స్ ఓన్లీ నంబర్సే ఉండాలి. ఏదైనా క్యాలిక్యులేషన్స్ యూజ్ చేయాలంటే అది సపోర్ట్ చేస్తుంది. సో శాలరీ నంబర్, శాలరీ నంబర్ ఆఫ్ టూ అంటే ఏంటంటే ఇంకా టూ డిజిట్ నంబర్ అనే మనం మెన్షన్ చేసినామంటే 2 అనేసి అంటే 2 డిజిట్ నంబర్ అని. అదే ఇక్కడ క్యారెక్టర్ అంటే బ్రాకెట్లో 10 అన్నామంటే 10 క్యారెక్టర్స్ అని. 10 క్యారెక్టర్స్ అంటే ABCD అప్ టు J అట్లా 10 క్యారెక్టర్స్. సో ఇక్కడ నంబర్స్ మనం సైజ్ ఇచ్చినామంటే బ్రాకెట్లో అప్ టు 1 to 99. 1 to 99 ఏ వాల్యూ అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు ఇందులో. ఎందుకు 2 డిజిట్ నంబర్. అప్ టు 2 డిజిట్స్. ఓకే. సో తర్వాత నంబర్లోనే ప్రెసిషన్ కమా స్కేల్ అంటే ఏమంటే డెసిమల్ నంబర్ ఏదైనా స్టోర్ చేయాలో, సో అప్పుడు ప్రెసిషన్ కమా స్కేల్. నంబర్ ఆఫ్ 10,2. సో నంబర్ ఆఫ్ 10,2 అంటే ఏమంటే 10 అంటే ఏమంటే ఇంక్లూడింగ్ ఇంటీజర్ ప్లస్ డెసిమల్ అనమాట. సో దీని మీనింగ్ ఏమంటే అప్ టు 8 ఇంటీజర్ డిజిట్స్ అంటే 2 డెసిమల్ నంబర్స్ అనమాట. 8 ఇంటీజర్ అంటే ఏమంటే డాట్ కంటే లెఫ్ట్ సైడ్ ఉంటాయి కదా వాటి ఇంటీజర్స్ అంటాము, డాట్ తర్వాత ఉన్నదాన్ని డెసిమల్స్ అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా పెట్టినా 5000.45. హియర్ ఇంటీజర్ 5000, డెసిమల్ 45. డెసిమల్ని ఇప్పుడు 45 అంటాం, 45 అను. ఓకేనా. సో ఇక్కడ 8 డిజిట్ ఇంటీజర్ వాల్యూస్, 2 డిజిట్ డెసిమల్ వాల్యూస్ వీ కెన్ స్టోర్ అప్ టు 8 డిజిట్. 1 2 3 4 5 6 7 8 డాట్ 2 3 ఇలా పెట్టుకోవచ్చు. ఇవి 8 డిజిట్. ఇక్కడ 8 అంటే ఏంది అప్ టు 999. 5 6 7 8 9 మ్యాక్సిమం ఈ నెంబర్ యూజ్ చేయొచ్చు, అంతే, అంతకుమించి రాదు. ఇంతకుమించి మ్యాక్సిమం నెంబర్ దానిలో స్టోర్ చేయొచ్చు. చేయడం 1.002 ఇంకా 1 పాయింట్ కూడా కాదు, 0 కూడా తీసుకోవచ్చు. 0 ఆర్ 0 కూడా స్టోర్ చేయొచ్చు. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా 10ని ఏమంటారు అంటే ప్రెసిషన్ అంటాం. ఈ 10ని ప్రెసిషన్ అంటాము, ఈ 2ని స్కేల్ అంటాము. ప్రెసిషన్ నంబర్ ఆఫ్ ప్రెసిషన్ కమ స్కేల్. ఇప్పుడు ఇక్కడ రాసినాం కదా నంబర్ ఆఫ్ ప్రెసిషన్ కమ స్కేల్. ప్రెసిషన్ అంటే ఏమంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ అంతే. సో ఇంటీజర్ డిజిట్స్ ప్లస్ డెసిమల్ డిజిట్స్ అన్ని కలిపి ప్రెసిషన్. స్కేల్ అంటే ఓన్లీ డెసిమల్ డిజిట్స్. సో ఇక్కడ 10,2. సో అలా పెట్టుకోవచ్చు. సో నంబర్ ఆఫ్ 5,1 అంటే 4 ఇంటీజర్ వాల్యూస్ 1 డెసిమల్ వాల్యూ. ఓకేనా, మనం స్టోర్ చేయొచ్చు. ఇక్కడ 5,2 అంటే ఏమని 3 వచ్చి ఇంటీజర్, 2 వచ్చి డెసిమల్స్. ఓకేనా. 10,2 అంటే ఆల్రెడీ ఇచ్చేసినాము. శాలరీ 10,2 పైన ఉండదు. ఎగ్జాంపుల్ అలా చేంజ్ చేయొచ్చు. 7 డిజిట్ నంబర్ డిజిట్ ఇంటీజర్ 3 డెసిమల్. అదే. సో డేట్ మనం చెప్పినాం కదా ఫిక్స్డ్ ఫార్మాట్లో ఉండాలి. ఫిక్స్డ్ ఫార్మాట్ అంటే ఒకటే ఫార్మాట్లో ఉండాలి. సో ఇది ఆల్రెడీ పైన ఎగ్జాంపుల్ చెప్పినాం. డేట్ ఇన్సర్ట్ ఫార్మాట్ ఇలానే ఉండాలి. ఓకేనా. సో తర్వాత అది చెప్తా నేను సింగిల్ కోడ్స్ యూజ్ చేయాలని కింద చెప్పినాను. ఓకే, డిఎంఎల్ కమాండ్స్ అప్పుడు చెప్పించాను. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకునేది ఓన్లీ డేటా టైప్స్. డేటా టైప్స్ ఎందుకంటే సో ఒక టేబుల్ మనం క్రియేట్ చేయాలన్నప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనకు తెలియాలా, ఏ కాలం నేమ్స్ తెలియాలా, ఆ కాలంలో ఏ కైండ్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నాం అది తెలియాలా. సో ఏ కైండ్ ఆఫ్ డేటా అంటే అన్నప్పుడు టైప్ ఆఫ్ డేటా అంటే డేటా టైప్స్ మెయిన్.
సో ఏ డేటా టైప్స్ ఉన్నాయి మనకు? నంబర్లో మళ్ళీ ప్రెసిషన్ అంటే డెసిమల్ వాడాలనుకున్నప్పుడు ప్రెసిషన్ స్కేల్, అది మ్యాండేటరీ కాదు. నంబర్ అంటే నంబర్ దాని పక్కన నంబర్ పెడతాం కదా, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్, అది మ్యాండేటరీ కాదు. నంబర్ అని ఇచ్చినా కూడా అది అలో చేస్తుంది. సో అది బ్రాకెట్లో ఇచ్చినామంటే అది మ్యాక్సిమం అంతే అని. 3 ఇచ్చినామనుకో 3 డిజిట్ నంబరే అప్ టు 3 డిజిట్. సో 1 డిజిట్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, మ్యాక్సిమం 3 అంతే. అది పైన మనం పెట్టలేము. అదే నెంబర్ ఇచ్చినామంటే ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్నా పెట్టుకోవచ్చు. సో తర్వాత క్యార్ అంటే ఏంటంటే క్యార్కి సైజ్ ఇవ్వాలా. సైజ్ అంటే ఏమంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ టు అలో. ఇదేంటంటే ఫిక్స్డ్ లెంత్ క్యారెక్టర్ సెట్. ఇదేం అలో చేస్తుంది? A to Z, స్మాల్ a to స్మాల్ z అన్నీ ఇవన్నీ అలో చేస్తుంది. స్పెషల్ క్యారెక్టర్స్ అలో చేస్తుంది, నంబర్స్ కూడా అలో చేస్తుంది, ప్రతి ఒక్కదాన్ని అలో చేస్తుంది. ఓకే, ఓన్లీ డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ ఫిక్స్డ్ లెంత్, దీనికి varchar 2కి varchar 2 of 10. సో ఇది వేరియబుల్ లెంత్ క్యారెక్టర్. సో ఇదేం చేస్తుంది అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ యూజ్ చేసినావో అన్ని క్యారెక్టర్స్ బైట్స్ యూజ్ చేసి రిమైనింగ్ బైట్స్ రిలీజ్ చేస్తారు. సో మనకు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. స్టోరేజ్ తగ్గుతుంది. సో ఇది కూడా సేమ్ A to Z అన్నీ అది పైన ఏదైతే స్టోర్ చేస్తుందో ఇదన్నీ అదే స్టేట్ స్టోర్ చేస్తుంది, వేరే డిఫరెన్స్ ఏమి ఉండదు. సో నెక్స్ట్ డేట్ ఎలా ఇన్సర్ట్ చేయాలా, ఒకటే ఫార్మాట్ ఇన్సర్ట్ చేయాలా. అది ఏమంటే ఈరోజు డేట్ 12 అనుకో, సారీ 10, ఈరోజు 10 డిసెంబర్ 2024. సో ఈ డిసెంబర్ అనేది లోయర్ కేస్ కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇలా కూడా 10 డిసెంబర్ 2024 ఇలా కూడా ఇవ్వచ్చు, తీసుకుంటారు. ఫార్మాట్స్ ఏమి ఉండాలి, ఇదే ఫార్మాట్ ఉండాలి. సో ఇది డేటా టైప్స్. ఇందులో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? డేటా టైప్స్ నాగా లేదన్న, అర్థమైంది మొత్తం. ఓకే, సో మనం ఇప్పుడు కమాండ్స్లోకి వెళ్తున్నాము. సో డేటా టైప్స్ ముందు నేర్చుకోవాలి, తర్వాత కమాండ్స్. మనకు కమాండ్స్ అంటే SQL లాంగ్వేజెస్. సో ఇవి ఉన్నాయి, 5 ఉన్నాయి. ఒకటి DTL కమాండ్స్, DML, TCL, DQL, TCL. సో DDL డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఈరోజు చెప్తున్నాము. సో ఆయన SQL ఇంటర్వ్యూలో అడిగినాడు. సో మనం ఏదన్నా కొరి సెలెక్ట్ ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఏమవుతుంది బ్యాక్గ్రౌండ్లో అడిగినారు కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఒక స్టేట్మెంట్, ఎనీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏం చేస్తుంది, ఎలా వెరిఫై చేస్తుంది అంటే మనం రాసిన సింటాక్స్ ప్రాపర్గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సింటాక్స్ చెక్ చేస్తుంది అంటే ఒక్కొక్క కమాండ్కి ఒక్కొక్క సింటాక్స్ ఉంటుంది. సెలెక్ట్ స్టేట్మెంట్ రాసినాను ఒక సింటాక్స్ ఉంటుంది, టేబుల్లో ఇన్సర్ట్ చేసినాను ఒక సింటాక్స్ ఉంటుంది, అప్డేట్ చేసినాను ఒక సింటాక్స్ ఉంటుంది. అట్లా ఏదన్నా సరే దానికి సంబంధించిన సింటాక్స్ ఉంటుంది. ఇన్సర్ట్ అనగానే అదేం చేస్తుంది అంటే ఇన్సర్ట్ సంబంధించిన సింటాక్స్ వెరిఫై చేస్తుంది, సింటాక్స్ ప్రాపర్గా ఉందా లేదా అనేసి వెరిఫై చేస్తుంది. ఆ తర్వాత సిమాంటిక్ చెక్ అంటే ఏంటంటే సో నేమ్, ఆ టేబుల్ నేమ్ యూజ్ చేస్తూ ఉన్నా టేబుల్ నేము, ప్రొసీజర్ యూజ్ చేస్తూ ఉంటే ప్రొసీజర్ నేము, ఓకేనా, సీక్వెన్స్ యూజ్ చేస్తుంది, సీక్వెన్స్ ఉందా, ఆ డేటాబేస్లో అది ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఆ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అన్నట్టు అది కాదు. ఓకే, వెరిఫై టేబుల్ నేమ్స్ ప్రొసీజర్స్ ఉందా లేదా. ఆ తర్వాత ఏదైనా ఇంకా ఎక్సెట్రా కాలం నేమ్స్ ఎక్సెట్రా ఎగ్జిస్ట్ అన్నమాట, ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్లో నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అన్నా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అని చెప్తే ఏమవుతుందంటే స్టార్ అని కాకుండా నేమ్ XYZ అని పెట్టినా. సో ఇక్కడ ఏమంటే ఫస్ట్ సింటాక్స్ చెక్ చేస్తుంది.
సెలెక్ట్ స్టేట్మెంట్ ఇది. సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే ఎలా ఉండాలంటే ఫస్ట్ సెలెక్ట్ క్లాస్లో కాలం నేమ్స్ ఉండాలి. కాలం నేమ్స్ ఉన్నాయా, కాలం నేమ్స్ తర్వాత ఫ్రమ్ ఉందా, ఫ్రమ్ అనేది మ్యాండేటరీ, ఫ్రమ్ తర్వాత టేబుల్ నేమ్ ఉందా అని వెరిఫై చేస్తారు. ఇది ఒక సింటాక్స్ అనమాట. సింటాక్స్ ప్రాపర్గా ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇది తీసేస్తే సెలెక్ట్ తర్వాత ఏ కాలం నేమ్ లేదు. సో ఇదేం ఎర్రర్ అంటే సింటాక్స్ ఎర్రర్. మిస్సింగ్ ఎక్స్ప్రెషన్ సింటాక్స్ చెక్ చేసింది ఇలా ఇచ్చినాను నేను. ఇది సింటాక్స్ మిస్ మ్యాచ్. ఏ తర్వాత కమా A to Z ఇవన్నీ ఇదేం పెట్టకూడదు. సింటాక్స్ ఇలా ఉండకూడదు. కాలం నేమ్స్ మాత్రమే ఉండాలో, ఉంటే అలియాస్ నేమ్స్ ఉండొచ్చు. సో ఇదేదేదో ఉన్నాయి, A to Z 3 ఉన్నాయి. ఇవన్నీ సింటాక్స్ మిస్ మ్యాచ్. ఫ్రమ్కి ఏమనేదంటే సెలెక్ట్ కాలం నేమ్, ఇది అలియాస్ నేమ్. అది అలా రీడ్ చేసింది. సెలెక్ట్ కాలం నేమ్ అలియాస్ నేమ్. అలియాస్ నేమ్ తర్వాత వెంటనే కామా అన్నా ఉండాలా, లేదంటే ఫ్రమ్ క్లాస్ ఫ్రమ్ అన్నా ఉండాలా. కాలం నేమ్ స్పేస్ అలియాస్ నేమ్, దాని తర్వాత వెంటనే ఫ్రమ్ ఉండాలి. బట్ ఇక్కడ ఏదో ఇంకో వాల్యూ ఉంది. సో వాళ్ళు ఏం చెప్పిందంటే ఫ్రమ్ కీవర్డ్ నాట్ ఫౌండ్. ఫ్రమ్ ఇక్కడ ఉంది, అయినా సరే దాని సింటాక్స్లో ఎలా ఉండాలంటే సెలెక్ట్ కాలం నేమ్, ఉంటే అలియాస్ నేమ్, లేకపోతే కామా. అది ఏం ఎక్స్పెక్ట్ చేసింది అంటే కామా కానీ ఇంకా అలియాస్ నేమ్ కానీ ఎక్స్పెక్ట్ చేసింది. ఇక్కడ కామా తర్వాత ఇక్కడ జెడ్ అనేసి ఉంది. జెడ్ అంటే అది ఐడెంటిఫై చేయలే, అక్కడ ఫ్రమ్ ఉండాలి. సో కాబట్టి ఆ రోల్ వచ్చింది. సో ఇది సింటాక్స్ చెక్. తర్వాత EMP నంబర్ XYZ. సో ఇది సింటాక్స్ ప్రాపర్గా ఉంది. సెలెక్ట్ 2 కాలమ్స్ ఫ్రమ్ EMP. సో ఈ కేసులో ఏం చేస్తుందంటే సిమాంటిక్ చెక్ XYZ ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్. ఈ టేబుల్ లోపల XYZ అనేది లేదు. ఫస్ట్ ఏం చెక్ చేసింది, సింటాక్స్ చెక్ చేసింది. ఫస్ట్ సింటాక్స్, ఆ తర్వాత సిమాంటిక్. సిమాంటిక్ అంటే ఏమంటే నేమ్స్ కాలమ్స్ ఉన్నాయా లేదా అని వెరిఫై చేయడం. సో అది వెరిఫై చేస్తుంది. అది ఇంటర్వ్యూలో అడిగినాడు ఇంతకుముందు. సో ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ఈచ్ కమాండ్ ఒరాకిల్ వెరిఫై సింటాక్స్ చెక్, సిమాంటిక్ చెక్. సింటాక్స్ అంటే ప్రాపర్ సింటాక్స్ ఉందా లేదా, సిమాంటిక్ అంటే ఆ టేబుల్ నేమ్స్, అందులో ఉన్న కాలమ్స్, లేదా ప్రొసీజర్ యూజ్ చేస్తుంటే ప్రొసీజర్, సీక్వెన్స్ యూజ్ చేస్తుంటే సీక్వెన్స్, అవన్నీ ఉన్నాయా లేదా డేటాబేస్లో అని వెరిఫై చేస్తుంది. ఓకే. సో ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ఈచ్ కమాండ్, అది కాదు, అది ఇన్ SQL ఎవ్రీ కమాండ్ ఎండ్స్ విత్ సెమీకోలన్. ప్రతి కమాండ్ ఎండ్స్ విత్ సెమీకోలన్. ఏదో ఇక్కడ నేను ఇచ్చినాను సెమీకోలన్. ఇక్కడ ఓకేనా, స్టేట్మెంట్ సెమీకోలన్తో ఎండ్ అవుతుంది అనమాట. మల్టిపుల్ లైన్స్లో ఉండొచ్చు కోడ్, ఇలా ఉండొచ్చు, ఎలా ఉన్నా ఉండొచ్చు. బట్ ఏమంటే ఇది ఒక స్టేట్మెంట్ కాదు. ఎక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. నేను మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ వస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT, మళ్ళీ సెమీకోలన్. ఇక్కడ ఏమంటే ముందు సెమీకోలన్ తర్వాత స్టేట్మెంట్ స్టార్ట్ అనమాట. అక్కడ నుంచి సెమీకోలన్ ఎండ్ అయ్యేదాకా. అంటే ఇది ప్రీవియస్ స్టేట్మెంట్, అది ఎగ్జిక్యూట్ చేయదు. స్టేట్మెంట్ సెమీకోలన్ తర్వాత నుంచి సెమీకోలన్ వరకు ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ నుంచి తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినామంటే ఈ సెమీకోలన్ ఎండ్ ఇక్కడ కదా, XYZ లేదు, ఈ సెమీకోలన్ ఇక్కడ దాకా ఎండ్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక స్టేట్మెంట్. ఓకేనా, ఎవ్రీ స్టేట్మెంట్ ఎండ్స్ విత్ సెమీకోలన్. ఓకే. సో ఫస్ట్ కమాండ్స్, ఫస్ట్ లాంగ్వేజ్ DDL SQL లాంగ్వేజెస్. DDL డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో సింపుల్గా ఏం చెప్పాలి అంటే టు వర్క్ ఆన్ టేబుల్ స్ట్రక్చర్. ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అన్నప్పుడు, సో ఈ టేబుల్ స్ట్రక్చర్ ఏంటంటే టేబుల్ నేమ్ ఏమో EMP, స్ట్రక్చర్ ఏముందంటే EMP నంబర్, ఈ నేమ్ కాలం నేమ్స్, టేబుల్ నేము కాలం నేమ్స్. ఇదంతా డేటా స్ట్రక్చర్ ఏం కాదు. ఈరోజు ఉంటుంది, రేపు డిలీట్ చేస్తారు, లేదంటే కొత్తగా ఇన్సర్ట్ చేస్తారు. అది స్ట్రక్చర్ కాదు. ఈ స్ట్రక్చర్ ఎప్పుడూ చేంజ్ అవ్వదు. ఇది నంబర్ ఆఫ్ కాలమ్స్ 8 ఉంటాయి. ఈ నేమ్స్ ఇలానే ఉంటాయి. టేబుల్ నేము, కాలమ్స్, వీటిని స్ట్రక్చర్ అంటారు. ఇది డేటా. ఇక్కడ ఇది డేటా చేంజ్ అవుతూ ఉంటుంది. కొత్త ఐటమ్ సేల్ అవ్వచ్చు, కొత్త స్టూడెంట్ రావచ్చు,
కొత్త ఎంప్లాయీ రావచ్చు, ఓకేనా, కొత్త సేల్ జరగవచ్చు, అట్లా డిఫరెంట్. సో టేబుల్ స్ట్రక్చర్ అంటే ఏంది, టేబుల్ నేమ్, కాలమ్ నేమ్స్, డేటా టైప్స్, వీటి మీద ఏదైనా చేంజెస్ కానీ కొత్తగా క్రియేట్ చేయాలన్నా సరే అది DTL కమాండ్తోనే అవుతుంది. అంటే ఒక టేబుల్ లేదు నా డేటాబేస్లో, టేబుల్ క్రియేట్ చేయాలా, సో ఇవన్నీ ఆటో కమిట్ అంటే ఏంటో తర్వాత మాట్లాడదాము. ఆటో కమిట్ అనేది మాత్రం గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తాను అది. సో ఏం చేయొచ్చు అంటే టు క్రియేట్ ఎ న్యూ టేబులే కాదు, న్యూ ఆబ్జెక్ట్ కూడా. ఓకేనా, న్యూ ఆబ్జెక్ట్ పక్కన పెట్టి ఇప్పుడు మనం టేబుల్ నేర్చుకుంటాము. టు క్రియేట్ ఏ న్యూ టేబుల్, కొత్తగా టేబుల్ క్రియేట్ చేయాలన్నప్పుడు DTL కమాండ్. టు యాడ్ ఆర్ కాలమ్స్, మల్టిపుల్ కాలమ్స్ యాడ్ చేయాలంటే సో మనం ఆల్టర్ చేస్తాం. ఆల్రెడీ టేబుల్ ఉంటుంది, టేబుల్ కొత్తగా కాలమ్స్ యాడ్ చేయాలన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. టు రిమూవ్ ద కాలమ్, ఒక కాలం రిమూవ్ చేయాలి, ఆల్రెడీ ఉన్న కాలం యూజ్లో లేదు, ఇంకా రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు. టు చేంజ్ ద డేటా టైప్ ఆఫ్ ద కాలం, డేటా టైప్ ఒకటి ఉంది, ఫస్ట్ క్యార్ ఉన్నింది, క్యార్ నుంచి వేరే క్యార్ 2 మార్చవచ్చు, లేదు నంబర్ ఉన్నింది, నంబర్ నుంచి వేరే క్యార్ 2 మార్చవచ్చు. సో అట్లా డేటా టైప్ చేంజ్ అవుతూ ఉంది. సో డేటా టైప్ చేంజ్ చేసుకోవచ్చు. టు ఎంప్టీ ద టేబుల్, ఎంప్టీ అంటే టేబుల్ ఎంప్టీ అయిపోవాలి అట్ టైం, ఏం ఉండకూడదు అందులో, ఓకేనా. సో అలా క్లియర్ చేసేదానికి టు చేంజ్ ద కాలమ్ నేమ్ ఆర్ టేబుల్ నేమ్ అంటే రీనేమ్ చేయడం. కాలమ్ నేమ్స్ ఇక్కడ ఉంది, ఈ నేమ్ అనేసి ఉంది, ఈ నేమ్ కాకుండా ఎంప్లాయీ నేమ్ కావాలి, సో మనం రీనేమ్ చేసుకోవచ్చు కాలమ్ నేమ్. టు రిమూవ్ ద టేబుల్ ఫ్రమ్ డేటాబేస్, ఇంకా టేబుల్నే డేటాబేస్ నుంచి తీసేయచ్చు పర్మనెంట్గా. సో టేబుల్ క్రియేషన్ నుంచి టేబుల్ రిమూవ్ చేసేదాకా ఏ వర్క్ అయినా సరే టేబుల్ స్ట్రక్చర్ మీద పనిచేయాలంటే DTL కమాండ్. ఏం చేయొచ్చు, టు న్యూ టేబుల్ క్రియేట్ చేయొచ్చు, ఆల్రెడీ టేబుల్ ఉంటే దానికి మళ్ళీ కొత్తగా కాలం యాడ్ చేయొచ్చు, లేదంటే తీసేయచ్చు కాలంను. సో డేటా టైప్ చేంజ్ చేయొచ్చు, టేబుల్ని ఎంప్టీ చేయొచ్చు, ఫార్మాటింగ్ చేయొచ్చు, ఓకేనా. సో కాలం నేమ్, టేబుల్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. సో టేబుల్ని డేటాబేస్లో లేకుండా తీసేయచ్చు. సో ఇవన్నీ మనం DTL కమాండ్తోనే చేస్తాం, ఓకేనా. కమాండ్స్ ఏమున్నాయి దానికోసము, DTL కమాండ్స్ 5 కమాండ్స్ ఉన్నాయి. క్రియేట్, ఆల్టర్, ట్రంకేట్, రీనేమ్, డ్రాప్. క్రియేట్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు క్రియేట్ ఏ న్యూ టేబుల్, కొత్తగా టేబుల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ కమాండ్. ఆల్టర్ అంటే ఆల్టరేషన్ అంటే ఏంటి, మన ఇల్లు ఉంది, ఆల్టరేషన్ అంటే ఇల్లు ఉన్నప్పుడు ఆల్టరేషన్ చేస్తాం, ఇల్లు లేనప్పుడు చేయము కదా. సో అది కూడా అంతే, టేబుల్ ఉన్నప్పుడు ఆల్టర్ చేస్తాం. ఆల్టర్ ఏమంటే స్ట్రక్చర్ చేంజ్ అంటే సో టేబుల్లో కొత్త కాలం యాడ్ చేయాలన్నా ఓన్లీ కాలం లెవెల్ చేంజ్ చేస్తాయి. ఆల్టర్ అంటే కొత్త కాలం యాడ్ చేయాలన్నా, కాలం తీసేయాలన్నా, డేటా టైప్ చేంజ్ అవ్వాలన్నా, ఓకేనా, ఆల్టర్ చేయాల్సిందే. కాలం రీనేమ్ చేయాలన్నా సరే ఆల్టర్ చేయాల్సిందే, ఓకేనా. టు చేంజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్, కాలం లెవెల్ చేంజెస్ ఏం చేంజెస్ చేయాలన్నా సరే ఆల్టర్ చేయాలి. టు డూ ఎనీ మాడిఫికేషన్ ఆన్ కాలమ్స్, ఓకే. సో ట్రంకేట్ అంటే ఒకటే కమాండ్, డేటా మొత్తం పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. అంటే టేబుల్ని ఎంప్టీ చేసేయాలి, ఎంత డేటా ఉన్నా సరే అట్ టైం ఎంప్టీ చేసేయాలి. క్రియేట్ చేసినప్పుడు ఎలా ఉన్నిందో ఈ ట్రంకేట్ ఎగ్జిక్యూట్ చేస్తే అలా అయిపోతుంది, టేబుల్ మొత్తం ఎంప్టీ అయిపోతుంది. రీనేమ్ అంటే ఏమంటే నేమ్ చేంజ్ చేయడానికి, కాలం నేమ్ చేంజ్ చేయాలంటే ఆల్టర్ చేసి కాలం నేమ్ చేంజ్ చేయాలి. టేబుల్ నేమ్ అయితే డైరెక్ట్గా, టేబుల్ నేమ్ కాదు ఎనీ ఆబ్జెక్ట్ నేమ్ వీ కెన్ చేంజ్. రీనేమ్ అంటే టు చేంజ్ ద నేమ్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. సో డ్రాప్ అంటే ఏమంటే టు రిమూవ్ ద టేబుల్ ఫ్రమ్ డేటాబేస్ పర్మనెంట్లీ. ఇంకా టేబుల్ క్రియేట్ చేసేమో కొత్తగా టేబుల్ వస్తుంది, డ్రాప్ చేసేమో టేబుల్ పోతుంది, ఓకేనా. క్రియేట్ చేస్తే టేబుల్ క్రియేట్ అవుతుంది కొత్తగా, డ్రాప్ అయితే ఇంక తీసేసినట్టు. ఇది కావాలంటే ఇది, తీసేయాలంటే డ్రాప్. క్రియేట్ ఆపోజిట్ వాళ్ళు డ్రాప్, మనం ఆపోజిట్ చెప్తే క్రియేట్, డ్రాప్. సో నోట్, we cannot create 2 objects with same name. సో ప్రొసీజర్లో ఫంక్షన్ ఓవర్లోడింగ్ వస్తుంది, దాని పారామీటర్ చేంజ్ అంటే స్ట్రక్చర్ చేంజ్ అన్నట్టే, ఓకే. ఒక నేమ్తో 2 ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయలేము, గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్ట్స్ చాలా ఉంటాయి, టేబుల్, వ్యూస్ అలా ఉంటాయి, ఏ 2 సేమ్ ఉండకూడదు, ఓకేనా. సో క్రియేట్ అన్నాం కదా ఫస్ట్ కమాండ్. క్రియేటివ్ సింటాక్స్ ఇలా ఉంటుంది.
క్రియేట్ టేబుల్ నేమ్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ సెమీకోలన్ అంటే ఏం చెప్పినాము ఇక్కడ దాకా ఒక స్టేట్మెంట్ అండి. మనం పక్కన పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. ఇది క్రియేటివ్ సింటాక్స్. సో ఇంతకుముందు ఏదో టేబుల్ అనుకున్నాము ఐటమ్ కదా, క్రియేట్ టేబుల్ నేము ఐటమ్ B11 అనుకుంటే బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ సెమీకోలన్. సో బ్రాకెట్ లోపల ఏం పెట్టాలా, కాలం 1 డేటా టైప్. కాలం 1 ఏమనుకున్నాం ఐటమ్ నేమ్, ఐటమ్ అండర్స్కోర్ నేమ్ స్పేస్ డేటా టైప్. ఏం డేటా టైప్ కావాలో ఐటమ్ నేమ్కి మనకు వేర్కార్ 2 కావాలా, వేర్కార్ 2 యూజ్ చేసినప్పుడు సైజ్ మ్యాండేటరీ. ఓకేనా, కామా. నెక్స్ట్ ఐటమ్ క్వాంటిటీ. ఏం కావాలి దానికి, క్వాంటిటీ అంటే నంబర్. ఓకే, నెక్స్ట్ కాస్ట్ నంబర్. ఓకేనా, కాస్ట్ నంబర్. ఎక్స్పైరీ డేట్ అంటే ఏం కావాలా, సారీ డేట్. అర్థమైందా? ఇక్కడ ఇది సింటాక్స్ బాగా నేర్చుకోవాలి. క్రియేట్ టేబుల్ నేమ్ బ్రాకెట్లో కాలం 1 అంటే ఏ కాలం మనకు కావాలో కాలం 1 దానికి సంబంధించిన డేటా టైప్, కాలం 2 దాని డేటా టైప్, కాలం 3 దాని డేటా టైప్ 4. సో ఈ విధంగా ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్ నేమ్ బ్రాకెట్లో ఐటమ్ నేమ్ వేర్కార్ 2 ఆఫ్ 10, క్వాంటిటీ నంబర్, కాస్ట్ నంబర్, ఎక్స్పైరీ డేట్. సో ఈ విధంగా క్రియేట్ చేయాలి. సో ఇది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏమంటే ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ ఎంటర్ కానీ. సో దీన్ని ఏమంటారు అంటే SQL డెవలపర్ అంటారు. నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నది ఏమంటే SQL డెవలపర్. సో కంట్రోల్ ఎంటర్ కానీ లేదంటే ఈ గ్రీన్ బటన్ కానీ రన్ స్టేట్మెంట్. సో ఇది కానీ. సో టేబుల్ క్రియేట్ అయింది. టేబుల్ క్రియేట్ అయినాక మనం ఎలా చూసుకుంటామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. సెలెక్ట్ స్టార్ అనేది TQL కమాండ్ తర్వాత నేర్చుకుంటాము. సో ఫర్ టైం బీయింగ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. సో స్ట్రక్చర్ క్రియేట్ అయిపోయింది. ఏమైంది, ఐటమ్ B11 అనే టేబుల్ ఒకటి క్రియేట్ అయిపోయింది. సో అందులో ఏమున్నాయి కాలమ్స్, ఐటమ్ నేమ్, ఐటమ్ క్వాంటిటీ, కాస్ట్, ఎక్స్పైరీ డేట్. సో ఇలా టైప్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేసినానంటే సాఫ్ట్వేర్ ఒకటి డెవలప్ చేసినాను, ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. ఏంది ఇది, XC ఇక్కడ ఉంది కదా, ఎక్స్ప్రెస్ ఎడిషన్ సాఫ్ట్వేర్ ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నాను, డౌన్లోడ్ చేసుకున్నాను, ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇది మెయిన్ డేటాబేస్ నాకు. Oracle XC అనేది మెయిన్ డేటాబేస్. డేటా మొత్తం అందులో స్టోర్ అవుతూ ఉంది. ఇక్కడ ఈ XCలో కనబడుతూ ఉంది కదా, XC ఆడ ఉంది కదా, Oracle డేటాబేస్ 11G ఎక్స్ప్రెస్ ఎడిషన్. నేను డౌన్లోడ్ చేసినాను, ఇన్స్టాల్ చేసినాను, డేటా మొత్తం అందులో స్టోర్ అవుతూ ఉంది. సో ఇందులో స్టోర్ అంటే డైరెక్ట్గా మనం రీడ్ చేయలేము, మనకి ఏదైనా ఒక టూల్ కావాలా, అది టూల్ కూడా లేదు. కమాండ్ ప్రాంప్ట్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా CMD సో ఇది కమాండ్ ప్రాంప్ట్. సో డేటాబేస్ కనెక్ట్ చేయాలంటే ఒక కమాండ్ ఉంది, SQL ప్లస్ అది యూజర్ నేమ్ అడుగుతుంది. నా యూజర్ నేమ్ ఇది సిస్టమ్ వెల్కమ్. SQL సింబల్ వచ్చేసింది అంటే డేటాబేస్కి ఇది కనెక్ట్ అయిపోయిందని. సో ఇదన్నీ నేను తర్వాత ఇన్స్టాల్ చేసి చెప్తాను. సో నేను క్రియేట్ చేసిన టేబుల్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏం టేబుల్ అది, ఐటమ్ B11 ఐటమ్ అండర్స్కోర్ B11 సెమీకోలన్ ఎంటర్. ఏమైంది, నో రో సెలెక్టెడ్. అది నో రో సెలెక్టెడ్ అంటే డేటా ఏం లేదు, టేబుల్ లేదనుకో. ఎగ్జాంపుల్ నేను B టేబుల్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్ B12. నేను క్రియేట్ చేయలేదు. B12 ఏం చెప్పింది, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పింది. ఆ టేబుల్ లేదు డేటాబేస్లో అని చెప్పింది. సో అదే ఇక్కడ B11 అంటే ఏమొచ్చింది, నో రోస్ సెలెక్టెడ్. క్రియేట్ చేసిందండి. ఎక్కడ క్రియేట్ చేసినా అంటే SQL డెవలపర్లో క్రియేట్ చేసిన. ఎక్కడ వెరిఫై చేసినాను, కమాండ్ ప్రాంప్ట్. సో నేను ఎక్కడ క్రియేట్ చేసినా, ఇక్కడ నుంచి క్రియేట్ చేసినా సరే నేను ఇక్కడ నుంచి చూడవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఓన్లీ ఇంటర్ఫేసెస్ కనబడుతుంది. డేటా యాక్చువల్ డేటా ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్స్ప్రెస్ ఎడిషన్లో ఉంది. సో నేను ఇక్కడ నుంచి కనెక్ట్ చేసినా సరే డేటా ఇక్కడికి వెళ్తుంది, ఎక్స్ప్రెస్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి నేను ఇన్సర్ట్ చేసినా సరే
డేటా ఇందులోకి వెళ్తుంది. మెయిన్ డేటాబేస్ అదే. ఇవన్నీ జస్ట్ చూసుకోవడానికి ఇలాంటి టూల్స్ చాలా ఉంటాయి. టోడ్, ఎస్క్యూఎల్ డెవలపర్ మెయిన్. టోడ్ ఒకటి, ఎస్క్యూఎల్ డెవలపర్. ఎస్క్యూఎల్ డెవలపర్ 70% పైన యూజ్ చేస్తే టోడ్ 25% యూజ్ చేస్తారు. రిమైనింగ్ 5% ఇంకా వేరే కొత్త టూల్స్ యూజ్ చేస్తారు. 95% ఎస్క్యూఎల్ డెవలపర్ ఆర్ టోడ్. టోడ్ అంటే ఇక్కడ ఉంది, నా దగ్గర ఉంది ఇక్కడ, ఇది టోడ్ ఫార్వర్డ్. సో నేను దీని నుంచి ఏదైనా సరే డేటాబేస్ని కనెక్ట్ చేసుకోవచ్చు. డేటాబేస్ కనెక్షన్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఒక పెయింట్ యూజ్ చేసుకున్నాం అనుకో, సో ఇది ఒక డేటాబేస్ అనుకున్నాం. ఇదేంటి, ఎక్స్ప్రెస్ ఎడిషన్. ఎక్స్ప్రెస్ ఎడిషన్లో మొత్తం మన డేటా మొత్తం స్టోర్ అయ్యేది ఇక్కడే. సో దీన్ని కనెక్ట్ చేసేదానికి మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఒకటి నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నది ఎస్క్యూఎల్ డెవలపర్, ఇంకోటి ఉంటుంది టోడ్, ఓకేనా, ఇంకోటి కమాండ్ ప్రాంప్ట్, ఇంకోటి పిఎల్ఎస్క్యూఎల్ డెవలపర్ ఉంటాయి. పిఎల్ఎస్క్యూఎల్ డెవలపర్, ఇవన్నీ టూల్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. టూల్స్ ఏ టూల్ యూజ్ చేసినా సరే ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ డేటాబేస్లో మనం డేటాను స్టోర్ చేసేదానికి, ఇక్కడ నుంచి రిట్రీవ్ చేసేదానికి యూజ్ చేస్తాం. సో ఈరోజు నేను ఎస్క్యూఎల్ డెవలపర్తో నేను ఇన్సర్ట్ చేసినాను అంటే అక్కడే చూడాల్సి ఏమి ఉండదు. ఇన్సర్ట్ చేసినా ఎక్కడికి వెళ్ళింది అదంటే డేటాబేస్లోకి వెళ్ళింది. డేటాబేస్లో ఉన్నది చూసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. అర్థమైందా? సో ఈ టోడ్, ఈ రెండు కలిపి 90% ప్లస్ ఉంటుంది యూజ్ చేసేవాళ్ళు, ఓకేనా. సో ఒక టేబుల్ క్రియేట్ అయింది. సో ఇది ఎగ్జాంపుల్, దానికి సంబంధించిన టేబుల్ ఒకటి క్రియేట్ చేయాలంటే ఇది ఎగ్జాంపుల్. సో టేబుల్ ఒకటే క్రియేట్ చేసినాను కదా. సో ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ బ్యాంక్, కాలం నేమ్స్ బ్యాంక్ నేమ్, బ్యాంక్ బ్రాంచ్ అడ్రస్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ బ్రాంచ్ నంబర్, ఓపెన్ డేట్. సో ఇది కాలమ్స్ మనం క్రియేట్ చేద్దాం ఇంకా. సో టాస్క్ 2లో రెస్టారెంట్లో బ్రాంచ్, దాని కెపాసిటీ, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, అడ్రస్, బ్రాంచ్ మేనేజర్, ఇవన్నీ కాలమ్ నేమ్స్. మీరు ఏం చేయాలంటే ఏ కాలంకి ఏ డేటా టైప్ మ్యాచ్ అవుతుంది, సూట్ అవ్వాలి, అనలైజ్ చేయాలి.